నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ రెగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయం తథ్యం, అవే మన ప్రధాన ధ్యేయం. టీడీపీ నేతలు బూత్ కన్వీనర్ల సమావేశంలో దిశానిర్దేశం. ఎన్నికల ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లపై నివేదికలు పంపాలి. కలెక్టర్ మాధవీలత అనుమతుల విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కరపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బీజేపీ పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలు అమలుపరచకుండా మోసం చేసిందని విమర్శ. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు విజయం చేకూర్చడమే మనమంతా ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. రాజమండ్రి మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వర్లో తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కాసు నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు తదితర రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి రాగద్వేషాలకు తావివ్వకుండా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పదవులు, హోదాలు అనే మాటలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చడానికి సాయశక్తులా కృషి చేయాలని కోరారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించి అధినాయకత్వం ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వివిధ కమిటీల నాయకులు, పార్లమెంట్ కమిటీ నాయకులు, నగర కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో బూత్ కన్వీనర్లు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. స్పష్టంగా కళ్ళకు కనబడతా ఉందన్న మీడియా వాళ్ళకి పదే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్య మైదానంకి వెళ్తే ఒక టైల్ వేసే విధానం ఉంటుంది. టైల్ని ఉయ్యాల జంపాల కింద అప్స్ అండ్ డౌన్స్ కింద వేయరు. నిన్న దేవి చౌక్ వెళ్ళాం, స్వాతి టిఫిన్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూడండి టైళ్ళన్నీ ఊడిపోయినాయి, దిగిపోయింది. అక్కడ ఏదైతే దేవి చౌక్లో వేసిన రాళ్ళు లెగిసిపోయినాయి, పుష్కర్ ఘాట్లో లెగిసిపోయినాయి. ఎక్కడ చూసినా అన్నీ కూడా లెగిసిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా టైల్స్ అన్నీ లెగిసిపోతూ ఉన్నాయి, ఊడిపోతూ ఉన్నాయి. ఇది కాదా నాసిరకం? ఇది కాదా కమిషను? 25% లేనిదే పని అవ్వట్లేదు అన్నది కార్పొరేషన్ కోడేకి వస్తూ ఉంది. ఇంకా పాంప్లెట్ అంటారా? నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదైనా వీలే వేయించేసుకొని సింపతి కోసం ఇలా చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. నా అనుమానం తెలుగుదేశంకి ఎలాంటి చేయడం రాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి మా వాళ్ళని నువ్వే చేసావా అని చెప్పి ఇప్పటికే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. మా వాళ్ళు నిలబడుతున్నారు. 25% పాంప్లెట్ అక్కడ దొరికింది, మేము చూసాం. వాస్తవం కదండి, దీంట్లో అబద్ధాలు ఆడేదే ఉంది. నిజం కాబట్టి పాంప్లెట్ తీసుకొని మేము పక్కన చదువుకున్నాము అని అంటున్నారు. పోలీసులు కూడా విన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు తనలా ఖాళీగా నేను లేను. నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను, ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. తనలా నేను ఖాళీగా అయితే లేను. ఇలా అనవసరమైన వాటి గురించి దృష్టి పెట్టి పనికిమాలిన వాటి గురించి నేను ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల నిర్వహణ, శిక్షణా కార్యక్రమం తదితర అంశాలపై ముందస్తు కార్యాచరణ అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్వోలతో కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నామినేషన్లు ఏప్రిల్ 18 నుంచి 7 రోజుల పాటు స్వీకరించి తదుపరి ఎన్నికల ప్రక్రియకు సన్నిద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించలేని పనులను, శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఫామ్ 7 and 8ల పరిష్కారం,
నామినేషన్ ప్రక్రియ ముగిసే రోజుల వరకు ఫారం 6 స్వీకరణ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా ప్రొసీడింగ్ అధికారి పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బందులకు శిక్షణా తరగతుల నిర్వహణ కోసం అనువైన ప్రాంతం గుర్తించి అక్కడ త్రాగునీరు, విద్యుత్, తరగతి గదుల్లో ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో లేదో ఆర్వోలు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని, నివేదిక అందజేయాలని ఆదేశించారు. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ గుర్తింపు, ఈవీఎంల కమిషనింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, అక్కడ విధులు నిర్వర్తించడం కోసం అధికారులు, సిబ్బందికి చెందిన రూట్ ప్రోగ్రాం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల విధులు, బాధ్యతలకు సంబంధించి నిర్దేశిత ఫారంల పూర్తి చేయడంపై పీపీటీ పంపినట్లు తెలిపారు. ప్రతి శిక్షణా కార్యక్రమంలో ఆర్వో మాస్టర్, ట్రైనర్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించి ఎన్నికల సిబ్బందికి ముఖ్యమైన సూచనలు తెలియచేయాలన్నారు. ఆబ్సెంట్ ఓటర్లను గుర్తించడం, రికార్డులు పరిశీలన, బిఎల్ఓల వారీగా ఒక క్రమ పద్ధతిలో నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మేరకు ఫారం 12D అందజేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయడంలో భాగంగా తాత్కాలిక పార్టీ ఆఫీసుల కోసం అనుమతులు కోరే క్రమంలో పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో లేకుండా ఉన్నాయని నిర్ధారణ చేసుకునే తదుపరి మాత్రమే అనుమతించాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలుపరచడంపై వివిధ తనిఖీ బృందాల విధుల్లో జవాబుదారీతనం, ఖచ్చితత్వం కలిగి ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, సిబ్బందికి ఇతర అనుబంధ ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే వారికి పోస్టల్ బ్యాలెట్పై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, రాజానగరం ఆర్వో ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్వో కేఎల్ శివజ్యోతి, నిడదోల ఆర్వో ఆర్వి రమణ్ నాయక్, అనపర్తి ఆర్వో ఎం మాధురి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ముచ్చాల శ్రీనివాస్, కేఆర్ఆర్సి ఎస్డీసీ ఆర్ కృష్ణాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ దోపిడీకి అదుపు లేకుండా పోయిందని, ఇసుకను తినేస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ పాలనలో అవినీతి, అక్రమం రాజ్యమేలుతోందని, ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుండి 100 రూపాయల దోపిడీకి జగన్ పాల్పడుతున్నారని, ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతసేపు ఇసుక దోపిడీ తప్ప పర్యావరణం దెబ్బతింటోందన్న ఆలోచన కూడా లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా ఇసుకను డ్రెడ్జింగ్ చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతోందని, ఇసుకాసుల ధాటికి బ్రిడ్జిలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. 4వ వంతెన గామన్ బ్రిడ్జి ఇప్పుడు ప్రమాదంలో పడిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని గన్ని సూటిగా ప్రశ్నించారు. ఇసుకను దోచేస్తూ పర్యావరణాన్ని, బ్రిడ్జిలను నాశనం చేస్తున్న వైసీపీ పాలకులకు ఏ శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించబోతున్నారని గన్ని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఎంత డ్రెడ్జ్ చేస్తున్నారు, ఎంతవరకు అక్కడ పోగు పెడుతున్నారు, ఎంత తీసేయనేదానికి లెక్క పత్రం ఎక్కడా లేదు. ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో కూడా తెలియదు. అంటే బహిరంగ రాష్ట్రం అనుకోండి, లారీలు పొలవమని లారీలు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటే ఎలా వస్తుంటే తెలియదు. అప్ స్ట్రీమ్ సైడ్ అంటే అటు నుంచి ఎగువ సైడ్ నుంచి డ్రెడ్జింగ్ చేయడానికి అసలు ఏమాత్రం కూడా పర్మిషన్ లేదు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద మహారాజ్ పర్యవేక్షణలో రామకృష్ణ మిషన్ మేనేజర్ రఘువీరానంద మహారాజ్, ఆఫీస్ ఇన్ఛార్జ్ వేద విద్యానంద్ మహారాజ్, సేవ్యానంద మహారాజ్ సేవలను పరిశీలించారు. డాక్టర్ గోలి వెంకటరామారావు, డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీకృష్ణ పాతూరి, డాక్టర్ టివి సుబ్బారావు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ ఎస్ సంపత్ కుమార్, జిఎస్ఎల్ డాక్టర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని 400 మందికి వైద్య సేవలు అందించారు. వ్యామగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించగా 24 మందికి కళ్లజోళ్లు, 6గురికి కంటి ఆపరేషన్ నిమిత్తం వ్యామగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్య శిబిరంలో క్యాంపస్ కోఆర్డినేటర్ కానుమోని శ్రీనివాస్, వాలంటీర్లు భగీరథరాజు, ఉదయ్ కిరణ్,
మంగిరెడ్డి, వెంకట సూర్యచంద్రం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజాప్రతినిధి ప్రతి పనిలో కమిషన్ తీసుకున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నాయకురాళ్లు ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలు పుస్తలు తెంపిన ఘనత ముఖ్యమంత్రిదని పేర్కొన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్ సర్వనాశనం చేశాడని విమర్శించారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే గాలివాటంతో ఎంపీ అయిన రీల్ స్టార్ కమిషన్ లేనిదే ఏ పని చేయడం లేదని ఆరోపించారు. ఒక్కో చీర 150 రూపాయలు విలువ చేసే 1,00,000 చీరలు నగరంలోని మహిళలకు పంచారని, కేవలం అది ఓట్ల కోసమేనని ఆరోపించారు. ఇటీవల హడావిడిగా పంపిణీ చేసిన 25,000 పట్టాలన్నీ కూడా బోగస్ అని, వాటిపై ఎలాంటి ముద్రలు లేవని పేర్కొన్నారు. ఆ పట్టాలన్నీ చెత్త కాగితాలతో సమానమన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల్లో 50,000 మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక ఎంఆర్ఓ కానీ ఒక రాజముద్ర వేసిన పట్ట ఇస్తారు పేదవాడికి. అది కూడా ఒక పట్ట పేదవాడికి ఇవ్వాలంటే ఒక 4 రోజులు సర్వే చేసి వాళ్ళకి ఇల్లు ఉందా లేదా అని చూసి పంచుతారు. గత 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు అన్ని విధి విధానాలు తెలుసు. హడావడిగా మరి వాలంటీర్లు పిలిపించి జనసేన పార్టీ వీర మహిళా కమిటీ నగర కార్యదర్శి ముమ్మడి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మచ్చలేని మనిషి అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పేద విద్యార్థుల కోసం కళలకు రెక్కలు అనే కొత్త పథకం తీసుకొచ్చారని వివరించారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారితో అలాగే దేశ ప్రధాని మోడీ గారితో కలుసుకొని ఒక జనసేన, టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన తగ్గించుకొని పోటీ చేస్తున్నారు. దీనికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పులు చేయడం తప్పితే ప్రజలకు చేసిందేమీ మంచి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఆల్రెడీ ఇప్పటికి 10 లక్షల కోట్లు తీసుకొచ్చానని ఆయనే చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం చేయాలన్నా ఈ సంక్షేమ పథకాలు కానీ, ఆకర్షక పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే ఏమీ చేయలేరు. వాటన్నింటికీ కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతో జరుగుతున్నటువంటి పథకాలు. ఈ సమావేశంలో రాజమండ్రి తెలుగు మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, నాయకురాలు పాడి లలిత, జనసేన పార్టీ నాయకురాలు ఏ గౌతమి, వి నాగలక్ష్మి, బీజేపీ నాయకులు అధికార లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రతి కార్యకర్తను భాగస్వాములు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కరపత్రాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యే విధంగా నేడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో బలమైన విశ్వాసంతో ప్రజలను నమ్మి ప్రజలకు మంచి చేసిన నాయకులను, ప్రభుత్వాలను భుజం తట్టి ప్రోత్సహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014 సంవత్సరంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత హామీలతో గెలవడం జరిగిందని, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోగా వెబ్సైట్ నుండి మేనిఫెస్టోను సైతం తొలగించడం జరిగిందని వాపోయారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పిన బాబు ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసి చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూ విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసింది బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. నేడు ఆ 3 పార్టీలు పొత్తు పెట్టుకుని ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా గత అనుభవాల దృష్ట్యా నేడు మరోసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 20,000 మందికి పైగా ఇళ్ల పట్టాల నుంచి ప్రతివాడి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 24 గంటలు 365 రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా
ఒక ఓటుతో 3 పనిచేస్తామని చెప్పడం జరిగిందని నేడు 5 పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నీతిమంతుడు నిజాయితీమంతుడు అయిన మేడా గురుదత్త ప్రసాద్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఎన్నో మోసాలకు పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తులను పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అటువంటి వ్యక్తులను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ చట్టసభల్లో నిర్ణయాధికారం కోసం విజయవాడలో ఏప్రిల్ 6న కవాతు నిర్వహిస్తున్నామని ఏఏఎఫ్ చైర్మన్, అనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పినిపే వెంకట రామకృష్ణ వెల్లడించారు. రాజమండ్రిలో ఏఏఎఫ్ చైర్మన్, అనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పినిపే వెంకట రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనానికి విజయవాడకు సంకలన తెంచుకుంటూ కథలు రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఐక్యతను చాటుదామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ స్వాభిమానంతో కలిసికట్టుగా వచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. మౌనంగా ఉంటే మార్పు రాదు, మనం ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఉంటుందని వివరించారు. ఏఏఎఫ్ ఆత్మీయ కలయిక కవాతులో పాల్గొనడానికి అన్ని జిల్లాల నుండి 100 మంది న్యాయవాదులు, మేధావులు రావాలని విజ్ఞప్తి చేశారు. మరి మా కొరకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కోసం ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంప్లాయ్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, అలాగే రెసిడెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి భూమి ఎంత ఉంది, వాళ్ళకి అసలు ఉద్యోగాలు లేవు ఈ రోజుల్లో. యాక్చువల్లీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి, భూమి లేదు మాకు ఎస్సీలకి, భూమి రెవెన్యూ రికార్డులో ఉండాలి, అసలు ఎంత ఉంది, ఈ విషయాల మీద చర్చ జరగాలంటే చట్టసభల్లో మాకు నిర్ణయాధికారం కావాలి. మరి ఇలాంటి వాటి మీద మేము న్యాయవాదులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ని ఒక నిర్మాణాత్మకంగా క్రమశిక్షణతో తీసుకెళ్తున్నాం. రాజమండ్రి త్యాగరాజనగర్లో 73వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చెన్నై బ్రదర్స్గా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం వారణాసి వెంకటేశ్వర శర్మ, బొగ్గపట్నం కృష్ణమాచార్యులు అన్నమాచార్య సంకీర్తనం చేసి అత్యద్భుతంగా అలరించారు. వయలిన్పై మావుడిరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై బుద్ధవరపు మారుతి రఘురాం, తబలాపై ఆనంద్ కుమార్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడిరే వెంకటరమణారావు, వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ బక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రాం, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వేలూరు రామచంద్రం, ప్రగళ్లపాటి ప్రతాప్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వాలంటీర్ వ్యవస్థను జిహాద్ గ్రూపులతో పోల్చి టెర్రరిస్టుల మాదిరిగా చెప్పడం శ్రీకాళహస్తి టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డి మల్లికార్జున్ హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డి మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు జరిగాయని పేర్కొన్నారు. ఒకప్పుడు సర్టిఫికెట్ల కోసం, పెన్షన్ కోసం కాళ్ళరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, వాలంటీర్లు వచ్చాక అన్ని సమీప సచివాలయంలో అందుబాటులో ఉంటున్నాయని, పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారని గుర్తు చేశారు. జగన్ కాపులను ఆదరిస్తున్నారని, కాపులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని వడ్డి మల్లికార్జున్ అన్నారు. కాపు సామాజిక వర్గానికి నేను అండగా నిలబడతానని ఆయన చక్కగా హామీ ఇచ్చి ఈ జాతిని భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తానని ఆయన చక్కగా చెప్పటం మా కాపు నాయకులందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీలో చేరుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో పద్మశాలి సంక్షేమ సంఘ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సంఘ నాయకులు జాంశెట్టి గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం మంజూరైందని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్రామ్ చొరవతోనే ఇది సాధ్యమైందని వివరించారు. రానున్న ఎన్నికల్లో భరత్రామ్ ఎమ్మెల్యేగా ఎన్నికై మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా తాము అండగా నిలబడతామని ప్రజలకు తాము అండగా నిలబడతామన్నారు. సంఘ ప్రతినిధులు సప్పా వెంకటరమణ, నందకుమార్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కూడా మాకు పూర్తిగా భరోసా ఇచ్చారు. వీరు నెగ్గడానికి మేము మా పద్మశాలి సంఘం తరఫున సాయశక్తిలా కృషి చేసి వాళ్ళ చేతే మళ్ళీ దాన్ని నిర్మించి మళ్ళీ వాళ్ళ చేతే గృహప్రవేశం చేయడానికి కూడా మేము కృతనిశ్చయంతో ఉన్నాం. అందుచేత వీరు నెగ్గటానికి మా ప్రయత్నం మా సంఘం తరపున ఆయన అయితే మా కోరిక ఎలాగైతే తీర్చాడో మేము కూడా ఆత్మవంచన లేకుండా ఆయన నెగ్గటానికి శతవిధాల ప్రయత్నం చేసి మా శ్రమనంతా దారిపోసి ఆయన నెగ్గించడానికి మేము కృషి చేస్తామని ఈ సమావేశంలో వారు రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి రాజమండ్రి పట్టణంలో ఏదైతే పద్మశాలి కుల బాంధవులు అయితే ఉన్నారో మొత్తం పట్టణంలో ఉన్న పద్మశాలి కుల బాంధవులందరినీ కూడా రేపు 7వ తారీఖున వివి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పడి కుటుంబాల సమేతంగా అక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంతో పాటు ప్రతి వార్డు 42 వార్డుల్లో కూడా మేము తిరిగి ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో వీళ్ళందరితో కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గే విధంగా గూడూరు శ్రీనివాస్ గారిని మార్గాని భరతరామ్ గారిని నెగ్గించుకుంటామని చెప్పి నెగ్గించుకొని తద్వారా వారి యొక్క సహకారంతో ఆ యొక్క కళ్యాణ మండపాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసుకుంటామని చెప్పి విజయం తథ్యం, అవే మన ప్రధాన ధ్యేయం. టీడీపీ నేతలు బూత్ కన్వీనర్ల సమావేశంలో దిశానిర్దేశం. ఎన్నికల ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లపై నివేదికలు పంపాలి. కలెక్టర్ మాధవీలత అనుమతుల విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కరపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బీజేపీ పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలు అమలుపరచకుండా మోసం చేసిందని విమర్శ.